భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా భద్రాద్రి పవర్ ప్లాంట్లోని టౌన్షిప్ లో నూతనంగా నిర్మించిన డీఏవీ పాఠశాలను ప్రారంభించారు. ముందుగా పాఠశాల ఆవరణలో మొక్క నాటి అక్కడ ఏర్పాటు చేసిన టౌన్షిప్ ఫోటో ఎగ్జిబిషన్ ని సందర్శించారు. ఎల్నినో ప్రభావంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలపై సమీక్ష చేశామని ఆయన తెలిపారు. ఎల్నినో ప్రభావంతో నాగార్జున సాగర్, శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మెగావాట్ల హైడల్ పవర్ ఉత్పత్తి నిలిచిపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో దాదాపు అందరికి తెలిసిందే వర్షాకాలం వచ్చే వరకు దాదాపు 11,000 నుంచి 11,500 మెగావాట్ పీక్ డిమాండ్ ఉండే పరిస్థితి నుంచి ఒకటేసారి అది 16,000 దాకా పీక్ డిమాండ్ పెరిగింది. అంటే పీక్ సమ్మర్ లో వచ్చినటువంటి డిమాండ్ ఎట్లా ఉంటుందో ఎలక్ట్రిసిటీకి ఆ స్థాయిలో ఈరోజు రావటం వల్ల దాని ఒత్తిడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద కూడా బాగా పడ్డది. అయినప్పటికీ కూడా ఇది ఒక సడన్ గా 5,000 మెగావాట్లు పవర్ అప్పటికప్పుడు డిమాండ్ పెరిగినా ఈ ఎల్నినో ప్రభావంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీశైలంలో కానీ నీళ్లు రాకపోవటం వల్ల హైడల్ పవర్ ప్రొడక్షన్ అదొక 2,000 మెగావాట్ల హైడల్ పవర్ ప్రొడక్షన్ అది ఆగిపోయింది. అది 2,000, ఇది 5,000, దాదాపు 7,000 ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద భారం పడినప్పటికీ ఎనర్జీ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ గా రివ్యూ చేసుకుంటూ ఆ పెరిగిన పీక్ డిమాండ్ అనుగుణంగా పవర్ ని ఈరోజు అందించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో పవర్ ఇవాళ సప్లై జరుగుతుంది. దానికి సంబంధించి ఇవాళ సింగరేణి కాలనీస్ టైమ్లీ సప్లై చేస్తున్నారు. కోల్ అట్లాగే టైమ్లీ ఉత్పత్తి చేసుకుంటూ సమయానికి పవర్ బాగా హ్యాండిల్ చేసి ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎనర్జీ ఏంటి జెన్కోని వీళ్ళిద్దరినీ సంయుక్తంగా రివ్యూ చేస్తూ వాళ్ళు అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో ఏదైనా పీక్ డిమాండ్ ఉంటే కూడా సీరియస్ గా మనం ఇది ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో ఈరోజు రివ్యూ చేయడం వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ గా. అలాగే సింగరేణి అదనంగా పెరిగిన